ఈ సంక్రాంతి రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. గాజుల పరిహారం చేస్తే చాలా మంచిదండి. అలా చేయటం వల్ల కీడు పోతుందని మనకు వేద పండితులు చెప్తున్నారనమాట. అయితే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని తప్పక ఆచరించాలని పురాణ గ్రంథాల్లో కూడా ఉందన్నమాట. ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి ఈ కీడును తొలగించుకోవాలంటే గనక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాజులు అంటే ధరించి పరిహారం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ సంక్రాంతి రోజున మీరు అంటే మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించండి. ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిని శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, అనంతరం వచ్చేసి స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేయటం. అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు కానీ లేదంటే కొత్త బట్టలు మనం తెచ్చుకుంటాం కదండి, అవి ధరించి ఇంట్లో పాలు పొంగించి అవే పాలతో ఏంటంటే గనక పాయసం చేసేసి అంటే పరమాన్నం, బెల్లం పరమాన్నం కానీ బెల్లమన్నం కానీ చేసేసి భగవంతుడికి నివేదన చేసి ఈ రోజు ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, సూర్య భగవానుడికి నీళ్ళ నార్క్యం ఇవ్వటం చేస్తే చాలా మంచిదండి. ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అంటే మగ పిల్లలు ఉంటారు కదండి, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, మీకు ఎంతమంది మగ పిల్లలు ఉన్నా సరే మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. అయితే పిల్లలున్న ప్రతి తల్లులు కూడా ఏంటంటే మనము గుర్తు పెట్టుకొని ఎర్రటి గాజులు ధరించాలన్నమాట. ప్లేన్ గాజుల కంటే కూడా పువ్వులు ఉంటాయి కదా, అలాంటి గాజులను ధరిస్తే చాలా మంచిదండి. అవి ధరించి మీ పిల్లలకి ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ విధంగా దిష్టి తీస్తే కీడు పోతుందన్నమాట. దిష్టి అంతా తొలగుతుంది, కీడు నుంచి బయటపడతారు. కాబట్టి అంటే మనము నిండుకుండ అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని తీసుకొని పిల్లలకు చక్కగా దిష్టి తీయండి. అలా దిష్టి తీస్తే దిష్టి పోయి పిల్లలకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి.